దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై కత్తి లేకయే రాయితోటి ఫిలిష్తీయుని కొట్టి చంపాను అంటున్నాడు. అదొక ఆశ్చర్యమైన మాట, అదొక ఆశ్చర్యమైన మాట. దావీదు ఫిలిష్తీయుల కంటే బలాఢ్యుడు అవడం ఏంటి గమనించారా? దావీదు బలాఢ్యుడు అవడానికి యుద్ధము చేయగలిగిన వాడా? దావీదు బలాఢ్యుడు అవడానికి ఏదైనా ఎప్పుడైనా యుద్ధానికి వెళ్ళిన వాడా? దావీదు బలాఢ్యుడు అవడానికి ఏదైనా సైన్యాన్ని నడిపిన వాడా? దావీదు బలాఢ్యుడు అవడానికి ఎప్పుడైనా శత్రువుని సైన్యాన్ని చంపగలిగిన వాడా? కానీ ఇక్కడ దేవుడు దావీదును ఒక బలాఢ్యుడిగా నిలిపాడు. అక్కడ దావీదును ఒక బలాఢ్యుడిగా తయారు చేశాడు. అక్కడ దావీదును ఒక బలాఢ్యుడిగా శత్రువుగా కనబడేట్టుగా దేవుడు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా గొర్రెల కాపరిగా కాకుండా, గొర్రెలు మేపేవాడు కాకుండా, గొర్రెలు మేపడమే తెలుసు, ఇంకేమీ తెలియదు దావీదుకి అన్నవారందరూ కూడా అందరికి ఆశ్చర్యం కలుగు చేశాడు. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడు అని అందరికీ ఆశ్చర్యం కలుగు చేశాడు. హల్లెలూయా. గమనించారా? దావీదు గొర్రెలు మేపడం తప్ప ఇంకేమీ తెలీదు. గొర్రె పారిపోతే ఎక్కడ ఎత్తుకొని తీసుకెళ్ళడమే తెలుసు. కానీ యుద్ధము చేయడము, హతమార్చడము, గెలుపునందడము, శత్రువుని భయపెట్టడము, శత్రువుని ఓడించడము, శత్రువుని పడగలు తిట్టడం, శత్రువుని పడగొట్టడము, ఇవన్నీ దావీదు చేత కాదు. కానీ దేవుడు దావీదు వల్ల జరిగించాడు ఆశ్చర్యాన్ని. హల్లెలూయా. ఆశ్చర్యం జరిగించాడు. ఈ నా జీవితంలోని శ్రమలు నిలబడినప్పుడు అవి పారిపోయేట్టుగా మనం ప్రార్థన చేయాలి. అవి పడిపోయేట్టుగా ప్రార్థన చేయాలి. ఏమండి? అవి భయపడేట్టుగా మనం ప్రార్థన చేయాలి. ఇవన్నీ కూడా మన జీవితంలో జరగాలి. ఎందుకంటే కొంతమంది ఈ సమస్య పోదనే మనం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. ఈ సమస్య దూరం అవుతారనుకుంటారు. ఈ సమస్య వల్ల వీళ్ళు పడిపోతారనుకుంటారు. నువ్వు అలా ప్రార్థించగలిగితే ఎవరైతే ఈ సమస్య వల్ల వీళ్ళు భయపడిపోతారు అంటారో, ఎవరి వల్ల ఈ సమస్య వల్ల వీళ్ళు కురిగిపోతారు అంటారో, ఎవరైతే ఈ సమస్య వలన వీళ్ళు ఎంతకాలం తీసుకొని పెరుగుతారో అనుకుంటారో వాళ్ళ ఎదుటే ఆశ్చర్యాన్ని కలుగు చేయాలి. హల్లెలూయా. ఆ సమస్యల్ని ఓడించేటట్టుగా, ఆ సమస్యని పరుగులు తీసే విధముగా, ఆ సమస్యని పడగొట్టే విధముగా మనము బలాఢ్యుడిగా మార్చినట్టుగా దేవుడు అటువంటి ఆశ్చర్యాన్ని చూపించమని దేవునికి ప్రార్థించేవారు కావడానికి. హల్లెలూయా. అటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలి. పిల్లరా, మనం అందరూ కూడా దావీదు వంటి వారు. మనకి ఏ పని చేయాలి కాదు.